వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్రధాని నరేంద్ర మోడీ తన తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో గిరిజనులపై ప్రశంసల వర్షం కురిపించారు. అనేక గిరిజన తెగలు మన చరిత్ర, సంస్కృతిలో అంతర్భాగమయ్యాయని, పలువురు గిరిజనులు దేవతలుగా కీర్తించబడ్డారని కొనియాడారు. అటవీ సంపద పరిరక్షణలో వారంతా భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలో వారు ఈ ప్రపంచానికి నేర్పారని తెలిపారు. ఈ నెల 26న ప్రధాని తన 119వ మన్ కీ బాత్ లో గిరిజనం గురించి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. అయితే ప్రకృతితో గిరిజనులకు ఉన్న అనుబంధాన్ని తన ప్రభుత్వం ఎలా పెంచేస్తుందో మాత్రం ఆయన చెప్పలేదు. తమ ఆవాసాలుగా భావించే నదులు, అడవులు, కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్ల నుంచి గిరిజనులను ఎలా తరిమేస్తున్నది చెప్పలేదు. 2013లో రూపొందించిన ఓ అంచనా ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల ఏర్పాటు పేరుతో 6 లక్షల మంది గిరిజనులకు కేంద్రం నిరాశ్రయులను చేసింది. దేశంలో ఉన్న పులుల సంరక్షణ ప్రాంతాల నుంచి 64,801 కుటుంబాలను కలిగిన 591 గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని పులుల సంరక్షణ జాతీయ సంస్థ గత సంవత్సరం జూన్ 19న సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అజమాయిషీలో నడుస్తోంది. టైగర్ రిజర్వులలో నివసిస్తున్న వేలాది మంది గిరిజనులు ఆ సంస్థ ఆదేశాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశంలోని 50 టైగర్ రిజర్వుల నుంచి 5.5 లక్షల మంది ఎస్టీలు, ఇతరులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇలా షెడ్యూల్డ్ తెగల వారిని టైగర్ రిజర్వుల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం సహా అనేక చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా ఇది విరుద్ధమే అవుతుందని వారు గుర్తు చేశారు. అయినా కేంద్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కేవలం 2021 తర్వాతే టైగర్ రిజర్వుల నుంచి ఖాళీ చేయాల్సిన 2006 నాటి అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద గిరిజన తెగలన్నింటికీ హక్కులు ఉన్నాయి. తాము స్వచ్ఛందంగా అంగీకరించి ఖాళీ చేస్తే తప్ప ఫారెస్ట్ రిజర్వులో నివసించే హక్కును వారికి ఆ చట్టం కల్పించింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు వారికి టైటిల్ డీడ్స్ కల్పించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గిరిజనులకు నేటికి అవి అందలేదు. FRA కేవలం కాగితపు పులిగా మిగిలిపోయింది. గత ఏడాది మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్ లోని కొన్ని జిల్లాలలో చేసిన అధ్యయనం ప్రకారం చట్టాన్ని అమలు చేయడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాణిజ్యం అవసరాలకు అటవీ భూములు కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులు తమ వనరులు, భూములను వాణిజ్య అవసరాల కోసం సేకరించడాన్ని అనేక గిరిజన తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ అంగీకారం లేకుండానే మైనింగ్ కార్యకలాపాలు జరుపుతున్నారని, పర్సా బొగ్గు గని వద్ద విచక్షణ రహితంగా చెట్లను నరికేశారని ఛత్తీస్గఢ్ లోని హాస్డియో అరంద్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనం ఆరోపిస్తోంది. గ్రామ సభ అనుమతి పొందినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మైనింగ్ చేపట్టారని విచారణలో తేలింది. 2024లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించింది. అటవీ అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఎలాంటి అనుమతులు అవసరం లేకుండా అటవీ భూములను అభివృద్ధి పనుల కోసం సేకరించవచ్చునని స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు అడ్డుపడడంతో గిరిజనులకు కొంత ఊరట లభించింది. అటవీ భూముల సర్వేలు చేపట్టేందుకు, డ్రిల్లింగ్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించాలంటూ గత సంవత్సరం నవంబర్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పర్యావరణ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గుజరాత్ లోని గిర్ అడవుల్లో గిరిజనులు పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు ప్రకృతితో సహజీవనం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ప్రధాని తన మన్ కీ బాత్ లో చెప్పారు. కానీ అక్కడ జరిగిందేమిటి? గుజరాత్ లో 2010లో 411 పులులు ఉండగా 2020 నాటికి వాటి సంఖ్య 676కి పెరిగింది. అయితే అదే సమయంలో గిరిజనుల జీవనాధారమైన పశు సంపదపై పులుల దాడి ఎక్కువైంది. గిరిజనులపై కూడా పులులు దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయి. సహజీవనం మాట దేవుడెరుగు. వారు పులులు అంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. వాటి కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.